మేడం, భోగాపురం ఎయిర్పోర్ట్ యొక్క క్రెడిట్స్ అన్ని మావి అంటూ ఇటు టీడీపీ ఇటు వైసీపీ అంటుంది. అసలు ఈ క్రెడిట్స్ టీడీపీ అంటారా, వైసీపీ అంటారా? ఏమండి, అది మొత్తం కట్టింది ప్రజల డబ్బుతో. అవును. టీడీపీ వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్తో కానీ వైసీపీ వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్తోని కాదు కట్టింది. అది కట్టింది ప్రజల డబ్బులతోటి. ఈ క్రెడిట్ ఏదన్నా ఉంది అంటే మొదటిగా అక్కడ భూములు ఇచ్చిన రైతులకి ప్రతిసారి ఏ ఎయిర్పోర్ట్లు వచ్చినా ఏవి కట్టినా జనాల దగ్గర నుంచి భూమిని సేకరించే చేస్తారు. పైగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎక్కువ ప్రైవేట్ భూమే, ప్రభుత్వ భూములు తక్కువ. ఇక్కడ తెలంగాణలో ఉన్నన్ని ప్రభుత్వ భూములు ఆంధ్రప్రదేశ్లో ఉండవు. అందుకని ఖచ్చితంగా ప్రజల నుంచి భూమి సేకరించాల్సిందే. అది సేకరణ సమీకరణ అనేది వేరు. ఏదైతేనేమి భూమి ఉన్న వాళ్ళు భూమి లేని వాళ్ళుగా మారతారు వీటి వల్ల. అయితే వీళ్ళు ఏమనుకుంటారు అంటే, సరే ఇప్పుడు మనకు కొంచెం డబ్బులు వస్తాయి, ఈ డబ్బులతో ఇంకో చోట పొలం కొనుక్కోవచ్చు, అలాగే మన ఏరియా డెవలప్ అవుతుంది, ఇక్కడ ఏమన్నా ఉద్యోగాలు వస్తాయి అని ఆలోచిస్తారు. ఈ ఆలోచించినప్పుడు ఒక రకంగా ఓటు ఆ ల్యాండ్ని పైగా ఇవాళ వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరున్నారు? పిల్లలు ఎవరు? వ్యవసాయదారుల పిల్లలు వ్యవసాయాలు చేయట్లేదు కాబట్టి వ్యవసాయం చేయటం కూడా భారంగా మారిందనే పరిస్థితుల్లో కూడా సరే కానీ తీసుకొని ఏదో ఒకటి వస్తుంది కదా అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇట్లా భూమి ఇచ్చిన వాళ్ళకి అసలు ముందు ఒక పెద్ద దండం పెట్టాలి, వాళ్ళకి ఇవ్వాలి క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి. అలాగే కట్టిన దానికి కేంద్రం నిధులు ఇచ్చిందా, రాష్ట్రం నిధులు ఇచ్చిందా, లేకపోతే పీపీపీ పద్ధతిలో పెట్టారా, ఏం పెట్టినా కానీ ఏదైనా జనాలు లేకుండా మీరు ఎక్కడున్నారు? అసలు మీ ఇద్దరు పెద్ద పెద్ద పెళ్లి పెద్దలాగా తయారవుతున్నారు. కానీ ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేకోకుండా పెళ్లి పెద్దలు వచ్చి ఏం చేస్తారు చెప్పండి? మనం పెళ్లికి వెళ్తాం, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేరు, పెళ్లి పెద్దలు వచ్చి కూర్చున్నారు, అమ్మాయి తరఫోళ్ళు అబ్బాయి తరఫోళ్ళు ఏం చేసుకుంటారు? మీరేం చేస్తారు వాళ్ళిద్దరు లేకుండా? అట్లాగే అక్కడ భూమి ఉండాలి, కట్టడానికి డబ్బులు ఉండాలి. ఈ రెండు ఎగ్జిక్యూట్ చేసే ప్రభుత్వం కూడా ఉండాలి, నేను కాదనట్లా. కానీ ఈ ప్రభుత్వం హయాంలో శంకుస్థాపన పడిన తర్వాత ప్రారంభోత్సవాలు, ప్రభుత్వాలు మారితే నెక్స్ట్ ప్రభుత్వంలో ప్రారంభోత్సవాలు ఉంటాయి. దీనికి మాదంటే మాదని కొట్టుకుంటే ఎట్లా? నేనే మొదలెట్టానని ఒకళ్ళు, నేను కంప్లీట్ చేశానని ఇంకొకళ్ళు. ఇప్పుడు వాళ్ళు మొదలెట్టకపోయినా వీళ్ళే ఫౌండేషన్ స్టోన్ వేసి వీళ్ళే కంప్లీట్ చేసుకోగలరు, మనం మాట్లాడుకుంటే, మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే. కానీ నువ్వు రాళ్ళు ఎన్నైనా వేయి, అది కంప్లీట్ చేసేవాడు రాకపోతే నెక్స్ట్ టైము ఏంటి ఉపయోగం? ఇక్కడే వైసీపీ పప్పులో కాలేస్తుంది అనిపిస్తుంది. ఓకే, ఇది చూస్తే నాకు ఎట్లా ఉందంటే, తెలంగాణ వచ్చిన టైంలో అందరూ సోనియా గాంధీని మెచ్చుకుంటున్నారని చెప్పి సుష్మా స్వరాజ్ వచ్చేసేసి నేను ఉన్నాను, నేను తెలంగాణ రావటానికి నేను సాయం చేశాను, ఈ చిన్నమ్మను మర్చిపోకండి అని చెప్పినట్టు ఉంది ఇది. అందుకని మీరు క్రెడిట్ తీసుకుంటానికి కాదు. తెలంగాణ ఉద్యమం తీసుకుంటే అమరులైన పిల్లలు, చనిపోయిన వాళ్ళు, అలాగే ఉద్యమాన్ని నడిపించిన ఉద్యమకారులు, వాళ్ళకి క్రెడిట్. నాకంటే ఏమొస్తుంది? ఏమీ రాదు. ఇప్పుడు హైదరాబాద్ తీసుకోండి, ఫస్ట్ ఫౌండేషన్ స్టోను హైటెక్ సిటీకి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ హయాంలో పడింది. ఓకే, వెంటనే ప్రభుత్వం మారింది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి తర్వాత ప్రభుత్వం మారింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, దాన్ని కంటిన్యూ చేశారు, ఒక పీక్ స్టేజ్కి తీసుకెళ్ళిన తర్వాత నెక్స్ట్ వైఎస్ గారు వచ్చారు. వైఎస్ గారు కూడా అట్లాగే దాన్ని బాగా ముందుకు తీసుకెళ్లారు, ఎక్కడ ఆక్కోకుండా తీసుకెళ్లారు. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఏవైనా కానీ ఆక్కుండా వైఎస్ గారు ముందుకు తీసుకెళ్లారు. సరే, ఆయన అయిపోయిన తర్వాత టీఆర్ఎస్ వచ్చింది. కేటీఆర్ కూడా ఐటీ పరిశ్రమని డెవలప్ చేయడానికి, ఎందుకంటే అందరికీ అర్థమైంది ఏంటంటే ఐటీ ఇండస్ట్రీ అనేది ఒక పాడి ఆవు లాంటిది, పాడిగేదు లాంటిది. దానికి ఎంత గడ్డేస్తే అన్ని పాలిస్తుంది. మనం ఎంత దాన్ని డెవలప్ చేస్తే దాని నుంచి మనకు అన్ని డబ్బులు వస్తాయి. ఇప్పుడు చాలామంది వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ ఉద్యోగాల కోసం వస్తున్నారు,
వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అంటే ఒక ఇల్లు తీసుకుంటారు, ఇక్కడ కిరాణా కొనుక్కుంటారు, ఇక్కడ సినిమాకి వెళ్తారు, ఇక్కడ హాస్పిటల్కి వెళ్తారు, ఇక్కడ స్కూల్కి పంపించుకుంటారు పిల్లల్ని. ఇవన్నీ ఇన్కమ్ ప్రభుత్వానికి ఆదాయమే కదా. మరి ఇంత ఎంప్లాయీస్, అలాగే ఇప్పుడు ఆ ఆఫీసుల్లో వాళ్ళు కరెంటు కాలుస్తారు, కరెంటు కడతారు, అలాగే బిల్డింగులు కడితే అనుమతుల కోసం డబ్బులు వస్తాయి, రిజిస్ట్రేషన్స్ అయితే డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళందరూ ఇల్లు కొనుక్కుంటున్నారు, ఇక్కడ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి డబ్బులు వస్తాయి, అంటే గవర్నమెంట్కి డబ్బులు వచ్చినట్టే కదా. అంటే ఇవన్నీ కూడా ఇదంతా ఒకరి తర్వాత ఒకళ్ళు ఒక చైన్ సిస్టమ్ మాదిరి చేసుకుంటే వెళ్ళబట్టి జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి నిర్మాణం జరగని అమరావతి గురించి ఎందుకు మాట్లాడు? అది కూడా క్లెయిమ్ చేసుకోవాలిగా, నా వల్లే అమరావతి ఆగిపోయిందని కూడా చెప్పాలిగా. అయిన భోగాపురం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పుడు అవ్వని అమరావతి క్రెడిట్ కూడా నీదేగా. ఆ రోజు 3 రాజధానులు అని అమరావతి కట్టకపోతివి, రాజధాని లేని రాష్ట్రంగా అన్యాయంగా నిలబెడితివి ప్రపంచం ముందు. దీనికి ఏం చెప్తావు జగన్మోహన్ రెడ్డి సమాధానం? అట్లయితే పోలవరం కూడా కెలకాలి. అంతేగా, పోలవరం కూడా ఒక కొలిక్కి రావట్లేదు ఈ రోజుకి. ఆ రోజు రివర్స్ టెండరింగ్ అని చెప్పి మొదలెట్టి పల్లాగిపోయేటట్లు చేసావు. ఇప్పుడు ఓ పక్క అది నిర్మాణం పూర్తయితే నీళ్లు వస్తే పంటలు వచ్చేయి, నిర్మాణ వ్యయము తగ్గేది. రెండూ లేకుండా చేసావు నువ్వు. ఏం సాధించావు? రివర్స్ టెండరింగ్ అని ఆ రోజు ఓ పెద్ద ప్రకటన, 670 కోట్లో ఏమో 720 కోట్లో నేను సేవ్ చేశాను అని చెప్పావు. కానీ టైం, అందుకని దూరదృష్టి లేని రాజకీయ నాయకుడు ఆ రాష్ట్రానికి శాపం లాంటి వాడు. ఆ ప్రజలు చేసుకున్న పాపం అది నన్ను అడిగితే. ఆ ప్రజలకి ఒక సరైన నాయకుడిని ఎన్నుకోనందుకు వాళ్ళకి పడిన శిక్ష అది ఆంధ్ర ప్రజలకి. లేకపోతే అమరావతి ఎంతో కొంత 5 ఏళ్ల కాలం అంటే తక్కువ కాదు. మళ్ళీ పైగా 5 ఏళ్ళు పని ఆపేసింది కాకుండా ఈ పని ఆపేయటం వల్ల వేసిన రోడ్లు పోయినాయి, వేసిన డ్రైనేజ్ పోయింది, వేసిన కరెంటు పోల్స్ ఇదైపోయినాయి, ఆ చెట్లన్నీ పెరిగిపోయి విపరీతంగా అడవిలాగా తయారైంది. ఆ అడవిని క్లియర్ చేయడానికే సంవత్సరం పట్టింది. మళ్ళీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఎంత నష్టం. అందుకని జగన్మోహన్ రెడ్డి ఇంకేదన్నా ఎంతో కొంత చెప్పుకున్నాడు అని అంటే, చంద్రబాబు నాయుడు చెప్పుకున్నాడంటే ఒక అర్థం ఉంది. కనీసం దాన్ని కంప్లీట్ చేశాడు. నువ్వేం చేసావు? అమరావతి కట్టమంటే రిషికొండ ప్యాలెస్ కట్టుకున్నావు, ఉన్నదాన్ని పోగొట్టాను. అందుకని ఏది ఏమైనా అసలు ముందు రాజకీయ నాయకులు ఒకటి నేర్చుకోండి. మీరు పరాన్న జీవుల్లాగా ప్రజల మీద, ప్రజల డబ్బుల మీద పడి ఒక రకంగా మీరు బతికి విడుస్తున్నారు. వాళ్ళకి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రజలదే కదా, మనం కట్టే ట్యాక్సుల్లో నుంచే కదా. అందుకని కొంచెం అది ఆలోచిస్తే అసలు మనం ప్రజల మీద కదా పడి బతుకుతున్నాము, ఆధారపడ్డాము. మళ్ళీ మనం ఏంటి ఈ క్రెడిట్స్ అన్ని తీసుకోవటం అనేది ఒక్కసారి వాళ్ళు ఆలోచిస్తే ఇలాంటి మాటలు మాట్లాడరు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.